మహారాజ్ యొక్క ఆయన జన్మదినం రోజున కొంచెం మనకి మామూలుగా మహారాజ్ గురించి ప్రతి సంవత్సరం ఇవే చెప్పుకుంటుంటాం. కానీ ప్రతి సంవత్సరం చెప్తున్న కొద్దికి మనకింకా వినాలనిపిస్తుంది. అవే అయినా కూడా ఏవైతే మనకి ప్రభుపాదుల వారు ఆయన శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఆహ్, వాళ్ళ గురువు గురించి ఏవైతే చెప్పినావో అవే మనకున్నాయి. అంతకన్నా ఎక్కువ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ మనకి అవే వింటూ ఆహ్, ఆచార్యుల్ని తలుచుకుంటూ మనం ఇలా సంవత్సరం మన జీవితాంతం అంతా ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ ఫస్ట్ మనం ప్రణామ మంత్రం జేస్తాము. శీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి ఇతి నామినే మాధుర్యోజ్వల ప్రేమాధ్య శ్రీరూపానుగ భక్తిద శ్రీ గౌరా కరుణా శక్తి విగ్రహాయ నమోస్తుతే నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతాద్వాంతహారిణే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ప్రణామ మంత్రము ఏ ఎవరు ఆచార్యులకందరికి ప్రణామ మంత్రం ఉంటుంది. ఆ ప్రణామ మంత్రం వాళ్ళకెలా వస్తుంది అంటే, వాళ్ళైతే వాళ్ళ యొక్క జీవితంలో భగవంతునికి ఏమేమి సేవ జేశారు, వాళ్ళు ఎట్లా భగవంతుని చేత అనుగ్రహం పొందారు, దానిని వాళ్ళు ఈ ప్రణామ మంత్రంలో రాస్తారనమాట. అలా మనం వాళ్ళని ప్రతినిత్యము తలుచుకుంటూ ఉంటాము ప్రణామ మంత్రం ద్వారా. సో, ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన శ్రీల భక్తి వేదాంత స్వామి మహారాజ్‌కి గురువు. మనకందరికీ తెలిసినట్టు ఎలా ఆయన అంటే మనకి లీలామృతంలో మొదట్లోనే ఆహ్, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గురించి బాగా క్లుప్తంగా ఇచ్చారనమాట. అంటే మనం లీలామృతంలో పూర్తిగా అంటే లీలామృతం అంతా మనం చూసాము. ప్రతి ఏ పని అయినా ఏది ఆయనకి ఒక విజయవంతం కలిగింది కృష్ణ భావనామృతంలో ఏదైనా క్రెడిట్ ఎప్పుడు వాళ్ళ గురువైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి ఆయన ఎప్పుడు తలుచుకుంటూ, ఆయన ఎప్పుడు నాతో ఉన్నాడనే ఈ భావంలో శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్‌ని స్థాపించి ఆహ్, ముందుకు తీసుకెళ్లారనమాట. సో, ఎప్పుడు అంటే వాణి, వపు వపు అనేది ఎప్పుడు ఆయనతోనే వాళ్ళ గురువు మహారాజ్ ఎప్పుడు ఆయనతో ఉన్నారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఆయనతో ఉన్నాయనే ఈ గట్టి నమ్మకంతో శిల ప్రభుపాదుల వారు ఇంత పెద్ద సంస్థని స్థాపించారనమాట. సో, మాతాజీ నాకు ఈరోజు చెప్పాలన్నప్పుడు నేను ప్రభుపాదుల వారు స్వయంగా ఆయన ఆహ్, ముఖార వింద నుంచి ఎలా వాళ్ళ గురువు గురించి చెప్పారు. ఆయన ఎలా ఇంట్రొడ్యూస్ చేశారని చాలా చక్కగా ఉండింది వినడానికి. అది ఇంగ్లీష్‌లో ఉంది ఆయన. ఆహ్, సో, కృష్ణవేణి మాతాజీ మీకేమైనా డౌట్ ఉందా? లేదు మాతాజీ. ఓకే. మీ హ్యాండ్ రైజ్‌లో ఉంది అందుకే. సో, నేను ఫస్ట్ టైమ్ విన్నాను ఆ లెక్చరు. స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురు మహారాజ్ గురించి ఇలాగా ఆహ్, ఎప్పుడు వాళ్ళు జరుపుకుంటారు గదా! గురు మహారాజ్ యొక్క ఆవిర్భావము. సో, అలా ఆ రోజు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు లెక్చర్ ఇచ్చారనమాట. సో, అది చాలా బావుంది వినడానికి. సో, శిల ప్రభుపాదుల వారు చెప్తారు ఆహ్, ఫస్ట్ నుంచి ఎలా శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు జన్మించారు. అక్కడి నుంచి చక్కగా చెప్తూ వచ్చారు ఆ లెక్చర్‌లో. శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మీకు. టైం లేని దానివల్ల ఎక్కువ ప్రిపేర్ చేయలేదు. ఆయన జగన్నాథ్ పూరిలో జన్మిస్తారు. మనకి అందరికి తెలుసు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క తండ్రి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఆయనకి తో సంతానం 10 మంది. 10 మంది అయితే 9 మంది 10 కావాలని అంటే ఒక పుత్రుడు కలగాలని జగన్నాథ స్వామికి ఆయన వేడుకుంటాడనమాట.
విమలాదేవి. విమలాదేవి మనకి జగన్నాథ్‌పురిలో ఉంటారావిడ. పార్వతీదేవి. ఆవి జగన్నాథ్ స్వామికి నైవేద్యం తర్వాత, ఆ నైవేద్యం నేరుగా విమలాదేవికెళ్తుందనమాట. సో, అక్కడ ప్రార్థించి జన్మించారు గాబట్టి, అందుకని ఆయన పేరు విమల ప్రసాద్ అని గూడా పెడతారనమాట. సో, ఇలా శిల భక్తి వినోద్ ఠాకూర్ మనకి ఆహ్, ఆయన జీవిత చరిత్రలో మనకి తెలిసింది. ఆయనకి ఎంత సంతానం, పెద్ద సంతానం ఉన్నప్పటికీ, ఆయన మహాభక్తుడు. అందుకని ఆహ్, చైతన్య మహాప్రభు యొక్క మహాభక్తుడాయన. చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని ముందుకి తీసుకెళ్లడానికి ఒక పుత్రుడు గావాలని అక్కడ జగన్నాథపురిలో ఉన్నప్పుడు, వాళ్ళు నివసిస్తున్నప్పుడు విమలాదేవుడిని జగన్నాథ్ స్వామిని ప్రార్థించగా అలా జన్మించారు మనకి విమల ప్రసాద్. విమల ప్రసాద్ అనేది ఆయన చిన్నప్పటి పేరనమాట. ఎందుకంటే విమలాదేవి యొక్క కరుణతో జన్మించారు గదా! అందుకని విమల ప్రసాద్ పెట్టారని ఆయన చెప్పారనమాట. అయితే ఆహ్, పుట్టిన వెంటనే ఈ ఆయన పుట్టిన స్థలం చూపిస్తాను. ఇప్పటికి ఉంది అది. గ్రాండ్ రోడ్‌లో జగన్నాథ్ పురిలో. మాది షేరింగ్ ఉందా? ఇక్కడ చూసారంటే ఈ బిల్డింగు గ్రాండ్ రోడ్‌లో ఉంటుంది. జగన్నాథ్ మందిరం దగ్గర. ఇక్కడైతే మధ్యలో అయితే ఇదైతే ఉందో, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు జన్మించారనమాట. ఇప్పటికి ఆ బిల్డింగు అక్కడ మహారాజ్ యొక్క విగ్రహం అక్కడుంటుంది. ఇక్కడ ఆహ్, 6వ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ 1874లో జన్మిస్తారనమాట. సో, జన్మించిన 6 నెలలకే రథయాత్ర జరుగుతుంది. గ్రాండ్ స్ట్రీట్‌లో అక్కడే రథయాత్ర కాబట్టి, వాళ్ళ గృహం గూడా అక్కడే ఉంది గాబట్టి, అక్కడ రథం వెళ్తున్నప్పుడు ఆహ్, అక్కడ కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గర ఈ భవనం అయితే ఏదుందో ఇక్కడొచ్చినప్పుడు రథం ఆగిపోతుంది. ఒకరోజు అంతా ఉంటది. రెండో రోజు కూడా ప్రయత్నిస్తారు. అప్పటికి రథం కదలదనమాట. ఈయన జన్మించినప్పుడు ఆహ్, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి ఒక వరము అంటే నారద ముని కలలో వచ్చి ఈయన మహానుభావుడు ఒక కారణ జన్మకుడు, ఒక సంస్థకు స్థాపించడానికి జన్మించాడు అని ఆయన కలలో చెప్తారనమాట. సో, ఈ జన్మించిన 6 నెలలకి రథోత్సవం జరుగుతున్నప్పుడు, అక్కడ రథం వచ్చి ఆగిన ఒక 2 రోజులకు కానీ, వాళ్ళకి అర్థం కాదు ఎందుకు రథం కదలట్లేదని. అప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ఇలాగా ఒక ఆహ్, భక్తుడు ఇక్కడ జన్మించాడు. ఆయన వచ్చి దర్శనం చేసుకుంటే రథం కదులుతుందని చెప్పగా అప్పుడు విమల ప్రసాద్‌ని వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి జగన్నాథ స్వామిని దర్శనం చేయించి, దర్శనం అయ్యాక ఆయన అంటే ఆ 6 నెలలైనా కూడా ఆయన తలెత్తి జగన్నాథ స్వామిని చూస్తారనమాట. అప్పుడు జగన్నాథ స్వామి దగ్గర నుంచి ఒక మాల, పూలమాల ఆయన మెడలో పడుతుంది. అప్పుడు ఆహ్, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈయన కారణ జన్ముడనేసి అర్థమవుతుందనమాట. సో, 6 నెలలు తర్వాత ఈ ఆహ్, 7 సంవత్సరాలకి నెక్స్టు మనకి ప్రభుపాదులు వారు చెప్పారు. ఏడ శ్రీల భక్తి విమల్ ప్రసాద్ 7 సంవత్సరాలున్నప్పుడు ఆయన భగవద్గీత మొత్తాన్ని కంఠస్థం చేసి ప్రతి శ్లోకం యొక్క అర్థము, దాని వివరణ అంత చక్కగా 7 సంవత్సరాలకి అందరికి వివరంగా చెప్పేవాళ్ళంట. ఆయన 10 సంవత్సరాలొచ్చేటప్పటికి సంస్కృత భాషలో చాలా ఆహ్, ఎక్స్‌పర్ట్ అంటే చదవడము, గ్రామరు, తర్వాత మాట్లాడడము అన్నిట్లోనూ చాలా నిపుణులుగా అయ్యారనమాట. ఆయన 20 సంవత్సరాలొచ్చినప్పుడు 18, 20 సంవత్సరాలప్పుడు సాంస్క్రిట్‌తో పాటు సంస్కృతంతో పాటు ఆహ్, మ్యాథమెటిక్సు, తర్వాత జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రంలో గూడా చాలా ఆయన నిపుణులుగా అయ్యారనమాట. 20 సంవత్సరాలకొచ్చినప్పుడు విమల ప్రసాద్ 20 సంవత్సరాలయినప్పుడు ఆహ్,
వినోద్ ఠాకూర్, మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఆయన స్వయంగా ఎన్నో పుస్తకాల్ని రచిస్తారు. ఇంగ్లీష్‌లో, అది ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే రచిస్తారు. 100కు పైగా పుస్తకాలు రచిస్తారనమాట. అయితే రచించినప్పుడు దాన్ని పబ్లిష్ చేయాలంటే ప్రింట్ చేయాలి కాబట్టి ఆయనకి ప్రింటింగు, ఎడిటింగ్ అనేది నేర్పిస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి. నేర్పించి బృహద్ భాగవత్ అంటే బృహద్ మృదంగ అంటే ఈ ఈ బుక్స్‌ని ప్రింట్ జేయడానికి 10 మందికి అందరికి ఎలా పంచిపెట్టడం. అప్పట్లో ఆహ్, బుక్స్ చదవడం ఇలాంటివన్నీ ఎక్కువ లేకపోయినా, దీని ద్వారా ప్రచారం ఎలా చేయొచ్చు? పెద్ద మొత్తున చేయొచ్చు. అంటే ఒకరెళ్లి ఒకరు ప్రచారం చేసే కన్నా బుక్స్ ద్వారా, బుక్స్ వితరణ, పుస్తకాల వితరణ ద్వారా ప్రచారాన్ని బాగా జరగాలని ఆహ్, ఆ ఆదేశంతో ఆహ్, ఇచ్చిన వాళ్ళ తండ్రి గారిచ్చిన ఆదేశంతో బృహత్ మృదంగ అంటే పెద్ద మృదంగం. మృదంగం అయితే ఎలా అయితే శబ్దం జేస్తుందో, అలాగే ప్రింటింగ్ మిషన్. మనం ఎప్పుడైనా ప్రింటింగ్ మిషన్ దగ్గరికెళ్తే, అది ఎప్పుడు టపా, టపా, టపా అని సౌండ్ వస్తూనే ఉంటుందనమాట. అంటే ప్రింటింగ్ చేయడం. అప్పట్లో ఇంకా. ఇప్పుడైతే కొంచెం టెక్నాలజీ బాగా అయింది కాబట్టి అంత సౌండ్ రావకపోవచ్చు. బట్ అప్పట్లో బాగా సౌండ్ వచ్చేదనమాట. అంటే ఆ సౌండు ఎలా ఉండేదంటే మృదంగం వాయించినట్టు ఉండేదనమాట. మృదంగం ఎలా అయితే కీర్తనలో వాయిస్తారో, అలాగే ఈ రచించిన బుక్స్ అన్నీ ఈ వినోద్ ఠాకూర్ రచించిన బుక్స్ అన్నీ పబ్లిష్ చేయడానికి ఆ ప్రింటింగ్ మిషన్ అనేది వాళ్ళు స్థాపించారనమాట. అలా స్థాపించి ఎన్నో పుస్తకాల్ని పబ్లిష్ చేస్తారు. సో, ఇక్కడ మీరిక్కడ పిక్చర్ చూసారంటే శిలా ఆహ్, ఈ ఈ మూర్తి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క మూర్తి ఆయన జన్మించిన భవనంలో ఇప్పుడైతే గౌడియ మఠం వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ భవనము. సో, ఇక్కడ స్థాపించిందనమాట. ఎవరైనా పూరీకెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు. ఎవరైనా ఎళ్లారా మాతాజీ ఈ గ్రూప్‌లో నుంచి? ఈ గౌడియ మఠంకి? వెళ్ళాం వెళ్ళాం గాని మాతాజీ అప్పుడు అంత జ్ఞానం లేదు. ఎప్పుడో 10, 14 ఇయర్స్ బ్యాక్. చూసాం. మరి చూడటం అయితే చూసాము. ఆ! అంత నెక్స్ట్ తెలీదు. టైమ్ వెళ్ళినప్పుడు మనకి గ్రాండ్ రోడ్‌లోనే ఉంది కాబట్టి మనం అవును ఎళ్లి మాత. చూడొచ్చు. హరే కృష్ణ మేము కూడా మాతాజీ. మేము హ్మ్. అందులోనే ఉన్నాం మాతాజీ. పూరీకెళ్ళినప్పుడు. ఓహో! ఆ హ్మ్. మఠంలోనే ఉన్నాం. హ్మ్. అప్పుడు మీరు ప్రదక్షిణ గూడా చేసుంటారు గదా! ఆహ్, మాతాజీ. ఈ ప్రదక్షిణ గూడా చేసుంటారు గదా! అంటే పరిక్రమ ఈ గుడి చుట్టూ ఆ! 4 ఆ! సంప్రదాయాల ఆచార్యులు పెట్టున్నారని చెప్పారనమాట. మనం ఆ! ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణలో కనిపిస్తుంది అని జెప్పారు. యాక్చువల్లీ నేను వెళ్ళాను. కానీ నేను గూడా మిస్ అయ్యాను. వెళ్ళలేకపోయాను అక్కడికి. హ్మ్. గౌడియ మఠ్. అంటే రథయాత్ర అప్పుడు మనం ఎక్కువ అటు ఇటు ఎళ్ళడానికి ఉండదు. మామూలు అప్పుడెళ్ళినప్పుడు మనం దర్శనం జేసుకోవచ్చు. 20 సంవత్సరాలకంతా ఈ బృహద్ మృతంగా ఆహ్, ప్రింటింగ్ మిషన్‌ని పెట్టి ఆయన ఎన్నో పుస్తకాల్ని పబ్లిష్ చేస్తారనమాట. దాని తర్వాత శిల భక్తి వినోద్ ఠాకూరు ఆయనకి కొంచెం ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయన బాధ్యతలన్నీ శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు తీసుకుంటారనమాట. అంటే ఆహ్, 26 సంవత్సరంకి ఆయన భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆహ్, డైరెక్షన్‌లో శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఈ ఆహ్, ఈయన దగ్గర ఆహ్, దీక్ష తీసుకోవడం జరుగుతుందనమాట. దీక్ష అయిన తర్వాత ఆహ్, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌కి ఆరోగ్యం క్షీణించడంతో ఆహ్, భక్తి వినోద్ ఠాకూర్ వెళ్ళాల్సిన చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ శ్రీల భక్తి సిద్ధాంత్ సరస్వతి మహారాజు తీసుకుంటారనమాట. అది ఏంటి అంటే ఒకటి ముఖ్యమైనది ఏంటి అంటే చాలా క్లిష్టమైంది. అప్పట్లో స్మార్త బ్రాహ్మణులు చాలా ఎక్కువుండేవాళ్ళనమాట. వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే బ్రాహ్మణులంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాత్రమే. బయట ఇంకా ఏది ఇంకా మిగతా వాళ్ళెవ్వరు బ్రాహ్మణులవ్వడానికి లేదు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ ప్రకారం, భక్తి సిద్ధాంత్ సరస్వతి మహారాజ్ ఠాకూర్ ప్రకారం
బ్రాహ్మణ్ అనేవాళ్ళు ఒక కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మణుడు అవ్వడు. వాళ్ళకి ఆ గుణాలు ఉండాలి. బ్రాహ్మణ గుణాలు అనేది ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. అలా కాకుండా ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఆ గుణాలు ఉన్నప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఆహ్, ఆ గుణాలు ఉన్నప్పుడు ఎవరైనా వైష్ణవులు కూడా అవ్వచ్చనమాట. భక్తి ద్వారా ఎవరైనా వైష్ణవులు అవ్వచ్చు. అని ఈ సిద్ధాంతాన్ని ఆయన అక్కడ వాదించాలనమాట. అంటే వాదించడం అంటే వాళ్ళని ఆహ్, ఎందుకంటే ఎక్కువ స్మార్త బ్రాహ్మణ్స్ ఉన్న వల్ల భక్తి మార్గం అనేది ముందుకు ఎళ్ళట్లేదు. ఈ స్మార్త బ్రాహ్మణుల వల్ల ఎవరైతే భక్తి కావాలి, భక్తి మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఇతర ఆహ్, క్యాస్ట్ వాళ్ళు చేయలేకపోతున్నారు. సో, వీళ్ళందరినీ వీళ్ళందరికీ జవాబు చెప్పి వాళ్ళకి వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా చేయడానికి అదొక పెద్ద బాధ్యతగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి ఇస్తారనమాట. ఆయన ఎన్నో పాయింట్స్ రాసి ఎలా దాన్ని ఆహ్, ఆ పాయింట్‌ని అంటే ఆ స్పీచ్‌లో వాళ్ళందరిని కన్విన్స్ చేసేటట్టు ఎన్నో రాసి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్‌కి చూపిస్తారనమాట. నేను ఇలా మాట్లాడబోతున్నాను రేపు అని. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఆయన అనారోగ్యంతో మంచంలో ఉన్నప్పటికీ అవన్నీ చదివి ఎంతో సంతోషిస్తారనమాట. ఇలా చెప్తే వాళ్ళు తప్పకుండా మారుతారు. వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది అని చెప్తారనమాట. సో, ఆ విధంగా అక్కడ నుంచి చైతన్య మహాప్రభు స్థాపించినా కూడా కృష్ణ భావనామృతము యాక్చువల్‌గా మనకి శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గర నుంచే యాక్టివ్‌గా ఈ ప్రీచింగ్ అనేది చాలా యాక్టివ్‌గా స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఆయన అలా అందరినీ ఓడించి ఆహ్, దాని తర్వాత గౌడీయ మఠాన్ని స్థాపించి ఆ గౌడీయ మఠం 64 బ్రాంచులు మొత్తం భారతదేశం అంతా ఆయన స్థాపించి కృష్ణ భావనామృతంని ఆయన ఎంతో ఉధృతంగా ప్రచారం చేస్తారనమాట. ఇలా బుక్స్ అన్నీ పబ్లిష్ చేస్తూ అప్పుడే బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. భక్తి వినోద్ ఠాకూర్ గారు రచించినా గానీ, ఆయన పబ్లిషింగు, డిస్ట్రిబ్యూషన్ అనేది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజే ఇది కొనసాగించారనమాట. అందుకనే ఆయన్ని అయన్ గురు అని కూడా అంటారు. ఎందుకంటే ఎవ్వరికీ ఆయన భయపడలేదు. ఏది నిజమో అది కరెక్ట్‌గా చెప్పారనమాట. నిజాన్ని ఆయనెప్పుడూ దాచలేదు. అంటే ఆహ్, భగవంతుడిని మార్గం ఒక్కటే నిజమైనది. మిగతా అన్నీ మాయ అనేది ఆయన ఖచ్చితంగా చెప్పేవాళ్ళనమాట. అంటే ఎవరైనా సన్యాసులు వాళ్ళకేదైనా ఫేవర్ కావాలంటే మామూలు వాళ్ళేదైనా చెప్పినా అంగీకరిస్తారు. ఆ! అవును అంటారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అలా చెప్పేవాళ్ళు కాదనమాట. శాస్త్రంలో అయితే ఏదైతే చెప్పిందో ఇదే అని ఆయన ఖచ్చితంగా చెప్పేవాళ్ళనమాట. అంటే మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మీరు రావాలనుకున్నా, వద్దనుకున్నా ఇలాగే శాస్త్రంలో చెప్పిందని గట్టిగా చెప్పేవాళ్ళం. అలా శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గౌడీయ మఠాన్ని స్థాపించి బృహద్ మృదంగ అనే ప్రింటింగ్ ప్రెస్‌ని సజ్జన తోషిని అనే ఈ మ్యాగజైన్ ఆయన స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి ఎంతో విజయవంతంగా పబ్లిష్ చేస్తూ ఎంతో అంటే ఒక టైంలో చాలా పీక్‌గా ఉంటుందనమాట. గౌడీయ మఠం. ఎందుకంటే శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క ప్రెజెన్స్ ఆయన యొక్క ఆహ్, ఆహ్, ప్రీచింగ్ మిషన్ అలాగా ఉధృతంగా ఉండిందండి. సో, అలా ఉన్నప్పుడు ఒకసారి కోల్కతాలో ఆయన రాధాకృష్ణులకి ఇప్పుడు గూడా 'బాగ్ బజార్' అని కలకత్తాలో ఉన్నప్పుడు 'బాగ్ బజార్' అని మాయాపూర్‌లో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు ఏదైతే చైతన్య మఠ్ అని ఉందో అక్కడ ఆహ్, ఉండేవాళ్ళు. కలకత్తాలో ఉన్నప్పుడు 'బాగ్ బజార్' అనే ఇది మెయిన్ బ్రాంచ్. మనకిప్పుడైతే మాయాపూర్ ఎలా అయితే మెయిన్ బ్రాంచ్ ఉందో మీరిక్కడ పిక్చర్స్‌లో జూసారంటే ఇది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క సమాధి మాయాపూర్‌లో. ఇది చైతన్య మఠ్‌లో ఉంది. ఆహ్, ఎ మేము మొన్న ఎళ్ళినప్పుడు అక్కడ ఆయనకి డిసప్పియరెన్స్ డే. సో, చాలా చక్కగా బాగా బాగా చేస్తారిక్కడ ఫెస్టివల్ గౌడీయ మఠం వాళ్ళు.
చాలా అలంకరణ బాగా చేసి, భోజనాలు పెట్టి అండ్ అందరికి ప్రసాదాలు ఇస్తారు. సో, మొన్న పోయినప్పుడే జస్ట్ డిసెంబర్‌లో ఎళ్ళినప్పుడు మేము సమాధిని చూసి ప్రదక్షిణం చేసుకొని, అక్కడ గౌడీయ మఠం వాళ్ళు చాలా విశేషంగా సెలబ్రేట్ చేస్తారు. ఇది శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క సమాధి టెంపుల్. ఇంకొకటి ఆయన మహారాజ్ యొక్క ఆహ్, పర్సనల్ డీటీస్. ఆయన గంధర్విక గిరిధారి. వీళ్ళ ఇక్కడ కూడా అక్కడ సమాధి పక్కనే ఉంటుంది గౌడియ మఠంలో. స్వయంగా ఆయన రాధాకృష్ణుల్ని ప్రార్థించిన, పూజించిన విగ్రహాలన్నమాట. రాధా గంధర్విక. ఇది కూడా మాయాపూర్‌లోనే ఉంది. అయితే బాగ్ బజార్ వచ్చి ఇక్కడన్నమాట. గౌడియ మఠం కోల్కతా, బాగ్ బజార్. ఇప్పుడు బాగ్ బజారు చాలా, చాలా పెద్దది చేసి అంటే అంతకుముందు నాకు అది ఎలా ఉండేది నాకు తెలీదు. కానీ రీసెంట్‌గా నేను విజిట్ చేసినప్పుడు బాగ్ బజారు గౌడియ మఠం వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ బాగ్ బజార్‌లో. బాగ్ బజార్ వల్లే యాక్చువల్‌గా గౌడియ మఠం అనేది విడిపోయింది. అంటే ఆహ్, కొలాప్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ బాగ్ బజార్‌లో ఒక మ్యూజియం, ఎంతో చక్కటి మ్యూజియము. దాని తర్వాత శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క రూము ఇదే ఆయన ఉన్న రూమ్ అన్నమాట. ఇక్కడ చాలా సంవత్సరాలు ఉంటారాయన. ఎందుకంటే రాధాకృష్ణులు మంచి ఆహ్, ఉన్న డబ్బులు ఎవరికైనా కలిగితే వాళ్ళకి మంచి మందిరం కట్టించాలి. మార్బల్‌తో మందిరం కట్టించాలి అని అప్పుడు ఆలోచించి, అప్పుడు బాగ్ బజార్‌లో ఈ మందిరాన్ని ఆయన నిర్మిస్తాడు. దానివల్ల తర్వాత ఎంతో కలహాలొస్తాయి. అది డిఫరెంట్ స్టోరీ. సో, ఇక్కడ మీరు చూసారంటే శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క రేర్ పిక్చర్స్. ఎంత చాలా పొడవుగా మనకి చూస్తేనే ఆయనకి ఒక మంచి కళ. ఈ పిక్చర్‌లో చూసా గాని, ఎక్కడ చూసా గాని ఆయనకి ఒకే ముఖారవిందం నుంచి ఆహ్, ప్రీచ్ చేయాలి అనే ఈ ఉధృతంగా ఉంటుందన్నమాట. కనిపిస్తది మనకి. ఆయన శిష్యులతోటి ఈ పిక్చరు. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి అప్పుడు రెవల్యూషన్ లాగనమాట. ఫ్లాగ్స్ పెట్టుకొని ఎంతోమంది మృదంగాలతోటి చైతన్య మహాప్రభు ఎప్ ఒక్ ఎలా అయితే ఆయన ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళో నగర సంకీర్తనలో, శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూడా అదే ఉధృతంగా చేశారనమాట. ఎంతోమంది ఫాలోవర్సు ఆహ్, అంటే చైతన్య మహాప్రభు తర్వాత శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజే అంత బాగా ప్రీచింగ్ అని చెప్పొచ్చు మనం. అండ్ శిల ప్రభుపాదుల వారితో కూడా చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఎక్కువ లేదు. ఎందుకంటే చాలా తక్కువ టైము శిల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువైన శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌ని కలిసారు. ఒకటొచ్చి ఆయనకి దీక్ష ఇచ్చినప్పుడు, దానికి ముందు ఆహ్, బృందావన్‌లో అప్పుడు శిల ప్రభుపాదులను కలిసినప్పుడు, అభయ్ చరణ్ అప్పుడు ఆహ్, ఎప్పుడు నీకు డబ్బులు కలిగినా అంటే నీకెప్పుడు వసతి ఉంటే అప్పుడు బుక్స్ పబ్లిష్ చేయమని ఒక ఆర్డర్ ఇస్తారనమాట. అంతకన్నా ముందు ఫస్ట్ సారి శిల ప్రభుపాదుల వారు అభయ్ చరణ్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌ని కలిసినప్పుడు, అప్పుడే ఇచ్చిన సందేశం వల్లే ఆ రూమ్ ఇప్పుడు కూడా ఉంది. చాలా చక్కగా ఒక ప్రభు ఇస్కాన్ అండర్‌లో ఉందనమాట. తప్పకుండా కలకత్తాకెళ్ళినప్పుడు అక్కడికి తప్పకుండా ఎళ్ళాలి. ఎంతో అద్భుతంగా క్రియేట్ చేసి, అక్కడ ఎక్కడైతే ఫస్ట్ టైము శిల ప్రభుపాదులు వారు వాళ్ళ గురువు గారిని మీట్ చేశారో, ఆ రూమ్ ఉంది. అక్కడ వాళ్ళిద్దరి యొక్క పిక్చర్స్ ఉంది. అండ్ ఆ రూమ్‌ని ఆ ఇల్లునే చాలా అద్భుతంగా తయారు చేశారనమాట. అక్కడ సందేశం ఇచ్చి, అక్కడి నుంచి శిల ప్రభుపాదుల వారు గురువు యొక్క సందేశాన్ని తీసుకొని, ఆయన ఇస్కాన్‌ని స్థాపించారనమాట. సో, అది గూడా చూడవలసిన ప్లేసు. సో, దాని తర్వాత మనకి తెలిసిందే షి ఒక 2, 3 సార్లు బృందావన్‌లో ఒకసారి, అలహాబాద్‌లో ఆయనకెప్పుడైతే దీక్ష ఉంటుందో అక్కడొకసారి కలుస్తారు. దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ బృందావన్‌లో. దాని తర్వాత వాళ్ళ గురు మహారాజ్‌ని ఎప్పుడు కలవలేదండి. శిల ప్రభుపాదుల వారు ఎక్కువగా కలవలేదు.
అయినప్పటికీ ఆయన యొక్క సందేశాన్ని జీవితం లైఫ్ ఎయిమ్‌గా తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు కంటిన్యూ చేసి, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఇండియాలో అయితే ఏదైతే గౌడీయ మఠాన్ని స్థాపించారో అన్ని బ్రాంచులతోటి సేమ్ మనకి ప్రభుపాదుల వారు వరల్డ్ వైడ్ ఇస్కాన్ సంస్థని స్థాపించారన్నమాట. ఎప్పుడు ఈ క్రెడిట్‌ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి ఇచ్చేవాళ్ళనమాట. ఆయన యొక్క ఆశీస్సులతోటే ఇది అయింది, ఈ ఇస్కాన్ స్థాపించిందని ఆ లెక్చర్‌లో కూడా ఎంతో చక్కగా చెప్పారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌కి ఒక ఇష్టమైన పదార్థం ఉంది. అది మనం చేయడం కష్టము. పొటాటోని ఆలు ఉల్లగడ్డని మనం బాగా చిప్సే కాదు, నూడిల్స్ లాగా చేసి దాన్ని ఫ్రై చేసి దాంట్లో కొంచెం సాల్ట్, షుగరు, నట్స్ ఏస్తారనమాట. అది చాలా ఇష్టం ఆయనకి. ఎప్పుడైనా మధ్యాహ్నం ఆకలున్నప్పుడు అది ఇవ్వమని ఆయన అడిగేవాళ్ళండి. ఓకే. సో, యాహ్! ఇది బ్రిటిషర్స్‌తో ఉన్నప్పుడు బ్రిటిషర్స్‌లో వైస్‌రాయ్ అప్పుడు ఒక్క నిమిషం పిక్చర్. ఆయన మాయాపూర్‌కొస్తారు. బ్రిటిషర్స్‌లో కొంతమంది మంచి వాళ్ళుండేది. ఇక్కడ చూసారంటే మీకు ఈ పిక్చర్‌లో ఇప్పుడు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆయన సర్ జాన్ యాండర్సన్. అయితే ఆయన మాయాపూర్‌కొస్తారు. అప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయనకి చైతన్య మహాప్రభు గురించి చక్కగా వివరిస్తారనమాట. ఆయన చరిత్ర గురించి చెప్తారు. అప్పుడు ఆయన ఎంతో ఆహ్, అప్రిషియేట్ చేస్తారు ఆయన్ని. సో, అప్పుడు బ్రిటిషర్స్‌తో కూడా ఆయన ఆహ్, ఫ్రెండ్స్‌గా అంటే ఫ్రెండ్‌షిప్‌గా ఉండి ఆయన బ్రిటిషర్స్ కూడా భయపడేవాళ్ళు యాక్చువల్‌గా ఆయనతో మాట్లాడాలంటే. అలా ఆయన గురువు అని, సింహ గురు అని ఆయనకి పేరుందనమాట. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఠాకూర్ కి జై. మనకి ఇప్పుడు టైం ఏం రికార్డ్ చేయకు తల్లి, రికార్డింగ్ లేదు, టైం లేదు ఇంకా. అందుకే ప్రేయర్స్ వైపు పెడదాం. ఒక ఫస్ట్ ప్రేయర్స్ కట్టే ముందు అనురాధ వ్రజగోపి మాతాజీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్దాం.